Yes. Good evening, friends. Welcome to Mahati Competitive Academy. My name is B. Rambabu, lecturer in English. In this platform, I am going to deal with the syllabus of Group 4. As we all know that, మనకి ఇచ్చిన సిలబస్ ఒకసారి చూసినట్లయితే ఒక విషయం అర్థం కావాలి. మనకి ఈ రాబోయే ఈ గ్రూప్ 4 ఎగ్జామ్లో ఇంగ్లీష్ అనేది ఒక క్రూషియల్ రోల్ని ప్లే చేయబోతుంది. ఎందుకంటే స్క్రీనింగ్ టెస్ట్లోనూ అట్లాగే మెయిన్స్ ఎగ్జామ్లోనూ రెండింటిలో కూడా సేమ్ సిలబస్ని మనకి పెట్టడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే ఇంగ్లీష్ అనేది ఈసారి గ్రూప్ 4లో డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎస్, ఇంగ్లీష్ అంటేనే సాధారణంగా అందరూ జడుస్తూ ఉంటాం, భయపడుతూ ఉంటాం, ఏం చదవాలి, ఎట్లా చదవాలి అని చెప్పి. దానికోసం మనకి ఏపీపీఎస్సీ వాళ్ళు ఒక సిలబస్ని అయితే డిజైన్ చేశారు. దాంట్లో 5 అంశాలను పెట్టారండి. ఒకటి కాంప్రహెన్షన్, రెండోది యూసేజ్ అండ్ ఇడియమ్స్, మూడోది వొకాబులరీ, లాజికల్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ అండ్ ద లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ గ్రామర్. అభ్యర్థులు ఒక విషయాన్ని గమనించాలి. ఎస్ఎస్సి లెవెల్ దీన్ని చదువుకుంటూ పోతే ఓషన్ 1 ఇయర్ సరిపోదన్నమాట చదవటానికి. అట్లాంటిది ఒక లెవెల్ అంటూ మనకి మెన్షన్ చేశారు, ఎస్ఎస్సి లెవెల్. దట్ మీన్స్ 10th క్లాస్ లెవెల్. సరే, అంతవరకు బాగానే ఉంది. మరి ఈ మహతి కాంపిటేటివ్ ప్లాట్ఫామ్ మీద నేను బి రాంబాబు, లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్, క్లాసెస్ తీసుకుంటున్నానని చెప్పాను. ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగిన తర్వాత చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి, చాలా యాప్స్ ఉంటాయి, చాలామంది క్లాసెస్ చెప్పే వాళ్ళు దొరుకుతారు. మరి రాంబాబు సార్ని ఎందుకు క్లాస్ వినాలి, నా క్లాస్ మాత్రమే ఎందుకు ఫాలో అవ్వాలి? చూడండి, నేను లెక్చరర్ ఇన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అండ్ ఆల్సో 12 ఏళ్ళు టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉందండి ఇంగ్లీష్లో. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్గా నేను 2009లో అపాయింట్ అయ్యాను. రీసెంట్గా వచ్చిన ఏపీపీఎస్సీ రిజల్ట్స్లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ జాబ్ సంపాదించాను. అట్లాగే గవర్నమెంట్ పాలిటెక్నికల్ కాలేజ్ జాబ్ కూడా సంపాదించాను. ఏపీ సెట్ ఎంఏ ఇంగ్లీష్లో క్వాలిఫై అయ్యాను అండ్ ఎడ్యుకేషన్లో కూడా క్వాలిఫై అయ్యాను. ఇంతకు మించి రీసెంట్ కాలంలో మనకి సిలబస్ చెప్పడానికి, మనల్ని సరైన వేలో డైరెక్ట్ చేయడానికి ఇంతకు మించిన ఫ్యాకల్టీ ఉంటారని నేను అనుకోవట్లేదు. సిలబస్ చాలామంది చెప్తారండి, అయితే ఏ అంశాన్ని చదవాలి, ఏ అంశాన్ని చదవకూడదు, ఎక్కడి స్ట్రెస్ ఇవ్వాలి, ఎక్కడి స్ట్రెస్ ఇవ్వకూడదు అనేది సరిగ్గా గైడ్ చేసిన వాళ్ళు ఉంటేనే మనకి సక్సెస్ దారి అనేది ఈజీ అవుతుంది. లేకుంటే గుడ్డెద్దు వెళ్ళి చేన్లో పడిందని ఏదో సామెత ఉంది. ఇబ్బడి మొబ్బడిగా ఉన్నాయండి యూట్యూబ్ ఛానల్స్. మిత్రులారా, మోసపోవద్దు. సరైన గైడ్ మాత్రమే మిమ్మల్ని సరిగ్గా గైడ్ చేయగలడని నేను నమ్ముతున్నాను. కమింగ్ టు ది syllabus explanation. In this video, I just give the overview of the syllabus. Comprehension. Comprehension means మనందరికీ తెలుసు, 6th క్లాస్ నుంచి కూడా మనం కాంప్రిహెన్షన్ చేస్తూనే ఉంటాం. ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు, ఈ పారాగ్రాఫ్లోంచి ఒక 5 క్వశ్చన్స్ ఇచ్చి 5 ఆన్సర్స్ రాయమంటాడండి. చూడటానికి చాలా ఈజీగా ఉంటుంది. బట్ విదిన్ ద సెంటెన్సెస్, బియాండ్ ద సెంటెన్సెస్ అర్థం చేసుకున్న వాళ్ళకే ఈ కాంప్రహెన్షన్ ప్యాసేజ్లో 5 మార్క్స్ అనేవి వస్తాయి.
Comprehension passage means giving a paragraph and under that following 5 questions. అలాంటిది ఒక పేరా ఇవ్వచ్చు, 2 పేరాలు ఇవ్వచ్చు, బేస్డ్ ఆన్ ద వెయిటేజ్. కమింగ్ టు ది సెకండ్ టాపిక్, యూసేజ్ అండ్ ఇడియమ్స్. మామూలుగా అయితే ఇడియమ్స్ అండ్ యూసేజ్ అంటాం. ఇడియమ్స్ అండ్ యూసేజ్ మనందరికీ తెలుసు. బాగా తెలిసింది ఏంటంటే పాస్డ్ అవే. ఒక వర్డ్ యూజ్ చేస్తూ ఉంటాం, పాస్డ్ అవే. దాని పైన మీనింగ్ వేరు, అది ఎక్స్ప్రెస్ చేసే మీనింగ్ వేరే. మనందరికీ తెలుసు పాస్డ్ అవే మీన్స్ 1 year అయినా సరిపోతుందా మనకి? కాబట్టి చూసుకోండి మై డియర్ ఫ్రెండ్స్, ఎస్ఎస్సి లెవెల్, ఈ ఎస్ఎస్సి లెవెల్ మాత్రమే సరిపోతుంది. సార్ మళ్ళీ ఎస్ఎస్సి లెవెల్ అని చెప్పాం కదని చెప్పి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు బుక్స్ మీ ముందు ఉంచుకొని మీరు మళ్ళీ చిన్నపిల్లోడు చదివినట్లు అన్ని ఈడియమ్స్ని చదివి రాసుకొని నేర్చుకుంటే వెల్, కానీ ఆ పని నేను చేస్తా. మీ మార్గాన్ని ఈజీ చేసేటట్లు నేను సిలబస్ని డిజైన్ చేసుకుంటా. ఈ ఎస్ఎస్సి లెవెల్ ఉన్నటువంటి అన్ని ఈడియమ్స్ అండ్ వాటి యొక్క యూసేజ్ని మీకు అర్థమయ్యే రీతిలో సులభతరంగా చెప్పడానికి నేను ఈ మహతి అకాడమీ ప్లాట్ఫామ్పై క్లాసెస్ తీసుకోబోతున్నాను. కమింగ్ టు ది వొకాబులరీ అండ్ పంక్చుయేషన్. వొకాబులరీ మీన్స్ స్పెల్లింగ్ టెస్ట్ మొదలుకొని యాంటోనిమ్స్, సినోనిమ్స్, హోమోఫోన్స్, హోమోనిమ్స్, ఇంకా 1-2 అంశాలు ఉంటాయి. పంక్చుయేషన్ పైన చూడడానికి చాలా ఈజీగా ఉంటుందండి. కాసేపట్లో మనం ఒక క్వశ్చన్ చూస్తే పంక్చుయేషన్ అనేది ఎంత డిఫికల్టో మనకు అర్థమవుతుంది. పంక్చుయేషన్స్, వాట్ ఆర్ ద పంక్చుయేషన్స్? పీరియడ్ దగ్గర నుంచి, పీరియడ్ అంటే ఫుల్ స్టాప్ దగ్గర నుంచి, ఫుల్ స్టాప్, కామా, ఎక్స్క్లమేటరీ మార్క్, క్వశ్చన్ మార్క్, స్లాష్, డాష్, కోలన్, సెమీకోలన్, ఇన్వర్టెడ్ కామర్స్, ఇట్లా. మరి వాటి మీద క్వశ్చన్స్ ఎలా అడుగుతారు? మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయము పంక్చుయేషన్ అనే టాపిక్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయా అంటే. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, వన్ ఆఫ్ ద డిఎస్సిస్ ఒక మంచి క్వశ్చన్ అడిగాడు. ఆ క్వశ్చన్ ఏంటో నెక్స్ట్ చెప్పుకుందాం. కమింగ్ టు ది లాజికల్ అరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్. ఒక 5-6 సెంటెన్సెస్ ఇచ్చేసి వాటి యొక్క మీనింగ్ బేస్ చేసుకొని మనం ఆర్డర్లో పెట్టమని చెప్తుంటాడు. మనకు అక్కడ సెంటెన్సెస్ అర్థం కావాలి. సెంటెన్సెస్ అర్థం కావాలంటే ప్రధానమైన పార్ట్ అయినటువంటి గ్రామర్ మనకు తెలిసి ఉండాలి. ఈ గ్రామర్ని బేస్ చేసుకొని ఈ లాజికల్ అరేంజ్మెంట్ ఆఫ్ ద సెంటెన్సెస్ వీ కెన్ డూ ఈజీలీ. డెఫినెట్లీ 5 మార్క్స్కి అయితే తగ్గదు స్క్రీనింగ్ టెస్ట్లో. కమింగ్ టు ది గ్రామర్, చిన్నప్పటి నుంచి వింటుంది. గ్రామర్ అంటే ఏముంటుంది? ఆర్టికల్స్ మొదలు పెట్టుకొని క్లాజెస్, ఫ్రేజెస్, చేంజెస్ ఆఫ్ ద సెంటెన్సెస్, సో మెనీ. దానికోసం లిస్ట్ అయితే ఉంది, చెప్పనక్కర్లేదు. ఆర్టికల్స్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్స్, చేంజ్ ఆఫ్ సెంటెన్సెస్, ఇంకా 1-2 అంశాలు ఉన్నాయి మీకు తెలిసిందే. ఈ గ్రామర్ అనేది ఈ 5 అంశాల్లో గ్రామర్ ఇంపార్టెంటా? చూడండి మై డియర్ ఫ్రెండ్స్, చాలామంది గ్రూప్ 4లో ఇచ్చినటువంటి ఇంగ్లీష్ సిలబస్లో కేవలం గ్రామర్ని మాత్రమే పట్టుకొని ఈ ఇచ్చిన ఎగ్జామ్కి ముందన్న పీరియడ్ అంతా కూడా కుస్తీ పడతా ఉంటారు. మై డియర్ ఫ్రెండ్స్, దట్ ఈజ్ నాట్ ద రైట్ వే. ఇంగ్లీష్ సిలబస్ అంటే కాంప్రిహెన్షన్, యూసేజ్ అండ్ ఇడియమ్స్, వెకాబులరీ అండ్ పంక్చుయేషన్, లాజికల్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ ఆల్సో టేక్స్ ద సేమ్ ఇంపార్టెంట్ యాజ్ గ్రామర్. ఈ గ్రామర్ అనే టాపిక్తో పాటు ఈ 4 కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. జాగ్రత్తగా వీటిని కూడా మనం నెగ్లెక్ట్ చేయకుండా చదువుకోవాలి. రైట్, ఒక్క ఎగ్జాంపుల్ చెప్పి వీడియోని ముగిద్దాం అనుకుంటున్నాను. పంక్చుయేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్, ఎంత క్రిటికల్గా ఉంటుందని చెప్పి.
చూస్ ద కరెక్ట్లీ పంక్చుయేటెడ్ సెంటెన్సెస్. వెరీ సింపుల్. ఈ ఇచ్చిన 4 ఆప్షన్స్లో పంక్చుయేషన్ కరెక్ట్గా ఉన్న సెంటెన్సెస్ని ఐడెంటిఫై చేయండి అంటాడు. ఐఎమ్ సారీ ద కెమిస్ట్ సెడ్. ఐఎమ్ సారీ ద కెమిస్ట్ సెడ్. సేమ్ సెంటెన్సెస్ 4 కూడా. ఐఎమ్ సారీ ద కెమిస్ట్ సెడ్. వీ షుడ్ ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్. చెప్పుకోవచ్చు మనం, అన్నీ ఒకేలా ఉన్నాయి, జస్ట్ మ్యాటర్ ఆఫ్ పంక్చుయేషన్ మార్క్స్. ఓకే, చాలా వరకు మనం ఎలిమినేషన్ ప్రాసెస్లో వీ కెన్ ఎలిమినేట్ దీస్ 2. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ప్రీవియస్ ఎగ్జామ్ బిట్. ఇది ఐఎమ్ సారీ ఇన్వర్టెడ్ కామా సేమ్. కీన్ అబ్జర్వేషన్ లేకపోతే తెలిసిన బిట్ కూడా ఆన్సర్ తప్పు చేసి వస్తాం మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఒక కామా ఉంది, ఇన్వర్టెడ్ కామాకి లోన, ఇన్వర్టెడ్ కామాస్కి బయట ఇంకొక కామా కూడా ఉంటుంది. మరి ఈ రెండింటిలో ఏది కరెక్ట్? దీన్ని గైడ్ చేయడానికి, ఇలాంటి డిసైడింగ్ ఫ్యాక్టర్ క్వశ్చన్స్ని గైడ్ చేయడానికి ఒక ఎక్స్పర్ట్ టీచర్ అనేవాడు మీకు తోడుగా ఉంటే సక్సెస్ అనేది మీకు దగ్గరగా అవుతుంది. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ ఏ. గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడూ కూడా ఇన్వర్టెడ్ కామాస్, విదిన్ ది ఇన్వర్టెడ్ కామా ఓన్లీ వీ షుడ్ పుట్ ద కామా. ఇక్కడేమో ఇన్వర్టెడ్ కామాస్ ఇక బయట ఉంది, ఇక్కడేమో ఇన్వర్టెడ్ కామాస్ లోన్ ఉంది. చూడటానికి చాలా ఈజీ. అభ్యర్థులేమో క్వశ్చన్ చాలా ఈజీ ఉందని చెప్పి ఏదో ఒక ఆన్సర్ పెట్టి బయటకు వస్తే ఓ చొక్కా చింపేసుకుంటారు, డెడ్ ఈజీగా ఉందని చెప్పి. అట్ ద సేమ్ టైం తప్పు పెట్టే వస్తాం మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఇది పంక్చుయేషన్ కొన్ని ఇంపార్టెన్స్. గ్రామర్ మాత్రమే చదివి వీటిని నెగ్లెక్ట్ చేశామో ఖచ్చితంగా మనం సక్సెస్కి దూరం అయిపోవాల్సి వస్తుంది. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, జస్ట్ ఇట్ ఈస్ అన్ ఇంట్రడక్టరీ క్లాస్. ఇన్ ద ఫర్దర్ క్లాసెస్ వీ విల్ డీల్ విత్ ఆల్ దీస్ సిలబస్. ఇక్కడతో ఈ క్లాస్ని తక్కువ మాత్రమే అప్లోడ్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఎలాబరేట్గా ఎక్కువ క్వశ్చన్స్ ఇచ్చి క్లాస్ తీసుకోదలుచుకోలేదు. ఇంట్రడక్షన్ వరకు సిలబస్ చూడండి, దాని వెయిటేజ్ చూడండి. స్క్రీనింగ్లో 25 మార్క్స్కి ఇంగ్లీష్ని పెట్టున్నాడు. మెయిన్స్ ఎగ్జామ్కి వచ్చినప్పటికీ 75 మార్క్స్కి ఇంగ్లీష్ పెట్టున్నాడు. నేనే కాదు, ఎవరైనా మాట చెప్పేది ఏంటంటే, కీ ఫ్యాక్టర్ ఏది అంటే జాబ్ రావడానికి కీ ఫ్యాక్టర్ ఆర్ కింగ్ మేకర్ ఏదైనా ఉంది అంటే ఈసారి ఇంగ్లీష్. మనకి కింగ్ మేకర్ సిలబస్ ఏదైనా ఉంది గ్రూప్ 4లో అంటే అది ఇంగ్లీష్ మాత్రమే. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ సైనింగ్ ఆఫ్ నౌ. దిస్ ఈస్ బి రాంబాబు, లెక్చరర్ ఇన్